హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా 2 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రావడం జరిగింది. మీకు నేనే మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఇంతవరకు ఇంకా ఎవరికి కూడా తెలియదు అనమాట. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓవరాల్గా డ్రైవర్ పోస్టులు, అదేవిధంగా ఎల్డీసీ క్లర్క్ పోస్టులు, అదేవిధంగా ఇంకా చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మీరు 10th క్లాస్ పాస్ అయినా, లేదు జస్ట్ 8th క్లాస్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ సి, గ్రూప్ బి అండ్ గ్రూప్ ఏ క్యాడర్ సంస్థ పోస్టులు భర్తీ చేస్తున్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ కానీ, ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ కానీ పోస్ట్ అయితే కాదు ఇవి. కాబట్టి ఇప్పుడు వీడియో వచ్చి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెక్షన్, ప్రాసెస్ ప్రతిదీ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్, ఏజ్ ఉంటుంటే అప్లై చేసుకోండి. అండ్ మీరు ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ పడుతున్న స్మాల్ క్వశ్చన్ అంటే బ్రదర్, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఏదైతే మినిస్టర్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆ డిపార్ట్మెంట్లో మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి డిపార్ట్మెంట్ నుంచి మనకు రావడం అయితే జరుగుతూ ఉందన్నమాట. 2 నోటిఫికేషన్ అనేది. మీకు ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైటు. మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ రూల్స్ అండ్ కింద రిక్రూట్మెంట్ ఉంది. కింద రిక్రూట్మెంట్ అయితే క్లిక్ చేసేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వేకెన్సీ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేయండి. మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 179, 180 ఉంది కదా, ఇవి 2 నోటిఫికేషన్ అనమాట. జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రావడం అయితే జరుగుతూ ఉంది. మీకు ఈ నోటిఫికేషన్ కావాలంటే పక్కన మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ లింక్ ఉంది కదా, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేశారంటే అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ అయితే అంటే లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు మీరు. ఇక నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినట్టయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్న నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీకు 2 నోటిఫికేషన్ అయితే వచ్చాయని చెప్పాను. ఈ 2 నోటిఫికేషన్ కూడా మీకు ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో నేను కూడా చూసి అప్లై అయితే చేసుకోండి. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అంటే ముందుకు వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబరు 179. మీకు ముందుగా 179 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చెప్తాను, తర్వాత మీకు 180 చెప్తాను. ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాటర్ సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే బ్రదర్, మనకు 2 నోటిఫికేషన్లకు కూడా November 5th, 2025 ఈరోజు మార్నింగ్ నుంచి మీకు అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈరోజే స్టార్ట్ అయింది అనమాట. అండ్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడే రావడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి మీకు ఇప్పుడు ఇలా వచ్చింది, మీకు అప్డేట్ ఇస్తున్నాం. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకోండి బ్రదర్. ఇక దీనికి అప్లై లాస్ట్ డేటు November 26th, 2025. మనకు ఈ నెల 26వ తేదీ వరకు మీకు టైం అయితే ఉంది. అండ్ మీరు పేమెంట్ చేసుకొని కూడా అప్లికేషన్ ఫీజు కూడా మనకు November 26th వరకు మాత్రమే టైం అయితే ఇచ్చారు. కాబట్టి ఆ టైంలో మీరు అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు గ్రూప్ ఏ క్యాడర్ సంబంధించిన పోస్టులు వచ్చేసి మనకు రీసెర్చ్ ఆఫీసర్స్ అని మనకు హోమియోపతి డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నారు. 12 పోస్టులు అనమాట. దీనికి ఎండి అని హోమియోపతి ఆ డిపార్ట్మెంట్ అయితే చేసి ఉండాలి. అయితే మనకు మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అయ్యే పోస్టులు ఏవైతే ఉన్నాయంటే ముందుగా డ్రైవరు గ్రూప్ సి పోస్ట్ అనమాట. లెవెల్ 2 కింద మీకు సాలరీ వస్తుంది. 19,900 నుండి 63,200 ఓవరాల్గా 2 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. 25 బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్, దీనికి వచ్చేసి పాస్ మిడిల్ క్లాస్ ఎగ్జామినేషన్. మిడిల్ క్లాస్ ఎగ్జామినేషన్ అంటే మనకు ఎవరైతే 8th క్లాస్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు అందుకే చెప్పాను 8th క్లాస్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అని. అయితే మీకు కంపల్సరిగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. లైట్ అండ్ హెవీ వెహికల్ సంబంధించిన లైసెన్స్ అనమాట. అండ్ ఉంటే కానీ అప్లై చేసుకోండి. అదేవిధంగా మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి లెవెల్ 2 కింద శాలరీతో వస్తుంది. 19,900 నుండి 63,200. ఇక ఈ పోస్టులు 27 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 11, ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 12th ఇంటర్మీడియట్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్లో మీరు ఏ గ్రూప్ అయినా కానీ ఒకవేళ డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక వారితో పాటు మీకు కంపల్సరీగా కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా ఉండాలి. అంటే మీకు కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఒకవేళ ఇంగ్లీష్ టైపింగ్ వస్తే 35 words per minute, ఒకవేళ హిందీ అయితే కనుక 30 words per minute. అయితే వరకు ప్రజెంట్ మీరు అప్లై చేసేటప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా కూడా అప్లై చేసుకోండి.
ఎందుకంటే మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కాబట్టి అంతలోపు మీరు టైపింగ్ టెస్ట్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఎవరైతే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్‌కి అండ్ డ్రైవర్ పోస్ట్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఓవరాల్‌గా మీకు పర్ మంత్ వచ్చేసి 38,000 వరకు సాలరీ వస్తుందనమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే గాన. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి పోస్టులు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్స్‌రే టెక్నీషియన్ గ్రూప్ సి పోస్టు లెవెల్ 5 కింద మీకు సాలరీ వస్తుంది. 29,200 నుండి 92,300 వరకు. ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యువర్. ఎవరైతే బిలో 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గన మీకు ఎక్స్‌రే టెక్నాలజీలో మీకు మినిమమ్ 2 ఇయర్స్ డ్యూరేషన్ తోటి మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలన్నమాట. ఎక్స్‌రే అయితే ప్లాంట్ ఉంటుంది కదా! వాటి హ్యాండ్లింగ్ విభాగంలోనే మీకు ఉంటే అప్లై చేసుకోండి ఎక్స్‌రే టెక్నీషియన్‌కి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ గ్రూప్ సి. ఓవరాల్‌గా మనకు 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకొకటి, ఎస్సీ వాళ్ళకొకటి, ఓబీసీ వాళ్ళకొకటి. అండ్ లెవెల్ 5 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. అయితే ఇక్కడ సాలరీ అనేది మనకు ఫార్మసిస్ట్‌కి అండ్ ఈ ఎక్స్‌రే టెక్నీషియన్‌కి ఒకటే సాలరీ ఉంటుందన్నమాట. ఓవరాల్ మీకు 65,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-25 ఉన్నటువంటి వాళ్ళు యువర్ వాళ్ళు. ఇక ఎస్సీ వాళ్ళు వచ్చేసి 30, ఓబీసీ వాళ్ళు 28 లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ కంపల్సరీగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్టులు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు హోమియోపతి ఫార్మసీలో మీకు డిప్లొమా గానీ లేదంటే ఆ విభాగం సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. 1 ఇయర్ డ్యూరేషన్ తోటి. ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు గ్రూప్ బి పోస్టులు. గ్రూప్ బి పోస్టులు వచ్చేసి జూనియర్ లైబ్రేరియన్ పోస్ట్ అనమాట. ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తా ఉన్నారు. అది కూడా బిలో 25 ఇయర్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గన గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్‌ల విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉన్నట్టు వాళ్ళు ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఎవరైతే ఎల్డీసీకి అప్లై చేసుకుంటారో జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వెషన్లు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వెషన్లు వస్తాయి. న్యూమరికల్ యాప్ట్ నుంచి 25 క్వెషన్లు. జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 క్వెషన్లు. 100 క్వెషన్లు వస్తే 100 మార్కులకు. ఒకవేళ డ్రైవర్‌కి అప్లై చేసుకుంటే గన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మెట్రిక్ లెవెల్ అయితే ఎగ్జామినేషన్ సిలబస్ ఉందో ఆ సిలబస్ అనమాట. అండ్ జనరల్ అవేర్‌నెస్, యాప్టిట్యూడ్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి కూడా 25 క్వెషన్లు అయితే వస్తాయి. ఓవరాల్‌గా 100 క్వెషన్లు వస్తే 100 మార్కులకు. ఎక్స్‌రే టెక్నీషియన్‌కి వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఏదైతే రేడియోగ్రఫీ, ఎక్స్‌రే టెక్నిక్స్, మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి విభాగం నుంచి 60 క్వెషన్లు. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ యాప్ట్ నుంచి 40 క్వెషన్లు ఈ విధంగా వస్తాయి. ఫార్మసిస్ట్ గ్రూప్ సికి కూడా మనకు ఏ విధంగా అయితే క్వెషన్ పేపర్ అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇప్పుడు దీనికి నెగెటివ్ మార్కింగ్ అయితే గన కంపల్సరీ మనకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుందన్నమాట. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు హిందీ గానీ, ఇంగ్లీష్ గానీ ఈ 2 లాంగ్వేజ్‌లో ఏదో ఒక లాంగ్వేజ్‌లో అయితే మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే గన ఎవరైతే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్ అప్లై చేసుకోవాలనుకుంటారో యువర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు రూ. 500 మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కేవలం 0 పేమెంట్ అనమాట. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇక మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఇక ఇంకోటి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, గువాహతి ఇక్కడైతే మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ నోటిఫికేషన్ వచ్చాక మీరు చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 180. ఈ 180 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనకు సెకండ్. దీనిలో వచ్చేసి మనకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా సేమ్ అనమాట. నవంబర్ 5th నుంచి నవంబర్ 26th వరకు అప్లై చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ ద్వారా. అయితే దీనిలో వచ్చేసి మనకు చాలా రకాలైన పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ క్వాలిఫికేషన్ కూడా అదే విధంగా పెట్టడం జరిగింది. బట్ మన సబ్స్క్రైబర్కి ఏదైతే యూజ్ అవుతుందో అవి మాత్రం చెప్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ లెవెల్ 4 కింద మీకు సాలరీ వస్తుంది. 25,500 నుండి 81,100. అయితే మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 50 అబోవ్ వస్తుందన్నమాట సాలరీ అనేది. ఓవరాల్‌గా 3 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకొకటి, ఎస్సీ వాళ్ళకొకటి, ఓబీసీ వాళ్ళకి ఒక పోస్టు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-27 ఉన్నటువంటి యువర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 32, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 30 ఇయర్స్ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఏజ్ లిమిట్ అనేది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్‌లో మీరు ఏ గ్రూప్ అయినా చేసినా పర్వాలేదు. అండ్ అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఇంటర్ చేయని వాళ్ళు. అదేవిధంగా బ్రదర్ మీకు కంపల్సరీగా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి డిక్టేషన్ అయితే వచ్చి ఉండాలన్నమాట మీకు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ డిక్టేషన్ గురించి మీకు పూర్తిగా తెలియాలంటే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్. ఓవరాల్‌గా ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తా ఉన్నారు. లెవెల్ 5 కింద మీకు సాలరీ వస్తుంది. 29,200 అంటే అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 65,000 వరకు దగ్గర సాలరీ వస్తుంది.
బిలో 28 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 ఇంటర్మీడియేట్ అయ్యి ఉండాలి. ఇంటర్‌లో మీరు సైన్స్ సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలి. అండ్ అదేవిధంగా DMLT ఎవరైతే చేసి ఉంటారో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్‌లోన అదేవిధంగా మీకు 1 ఇయర్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి దీనికి. నెక్స్ట్ మనకు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ దానిలో 28 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్‌లో చేసి ఉంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ MLT అయితే చేయొచ్చు అనమాట. మీకు ఓవరాల్‌గా లెవెల్ 6 కింద సాలరీ వస్తుంది. 35,400 నుండి 1,12,000 వరకు. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే గాని ఓవరాల్‌గా మీకు 80,000 వరకు దగ్గర దగ్గర సాలరీ వస్తుందనమాట. 28 పోస్టులు. యూఆర్ వాళ్ళకు 12, ఓబీసీలకు 8, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్‌లకు 2 పోస్టులు. బిలో 35 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 40 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 38 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు స్టాఫ్ నర్సు, అదేవిధంగా అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ ఈ విధంగా మనకు చాలా రకం పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోండి బ్రదర్ వీటికి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎగ్జామ్ తర్వాత మనకు స్కిల్ టెస్ట్ ఆ విధంగా కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ 10+2 అంటే మనకు ఇంటర్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి మనకు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ నుంచి ఆల్ సబ్జెక్ట్ నుంచి 70 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ టెస్ట్, రీజనింగ్ గురించి 20 క్వశ్చన్లు, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్కి సంబంధించి 10 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్ మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఓవరాల్‌గా 100 క్వశ్చన్ పేపర్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25, న్యూమరికల్ యాప్ట్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు. ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ స్టాఫ్ నర్స్‌కి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు CBT ద్వారా మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ నెగెటివ్ మార్కింగ్ ఉందంటే కంపల్సరీ మనకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది 0.25. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ ఉంటుంది. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకోండి. ఇక లాంగ్వేజ్ వచ్చేసి హిందీలో కానీ, ఇంగ్లీష్‌లో కానీ ఏదో ఒక లాంగ్వేజ్‌లో మనం ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా అప్లికేషన్ ఫీజు కూడా సేమ్ దీనికి కూడా అంతే అనమాట. ఇవి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్ పోస్టులు కాబట్టి యువర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లో రూ. 500. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఈ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, గువాహతి ఇక్కడ మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక్కడ మీకు హౌ టు అప్లై విషయానికి వస్తే ఇక్కడ వెబ్సైట్లు అయితే మీకు చాలా ఇచ్చాడు. బట్ మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇదే బ్రదర్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఐఏఎస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి అవి కూడా మనకు క్లర్క్ పోస్టులు, అదేవిధంగా మనకు డ్రైవర్ పోస్టులు, ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ కావాలంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.